వెల్కమ్ టు పాయింట్ డీకోడ్. ఏదైతే మనం చూస్తున్నామో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సామాన్య ప్రజలందరూ కొద్దిగా టెక్నాలజీకి అలవాటు పడడం కానివ్వండి, దాని ద్వారా జరుగుతున్న నష్టాలను నివారించే ప్రయత్నం చేయడం కానీ జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు. అదే సందర్భంలో ఇలాంటి స్మార్ట్నెస్ని మీటర్లు, పవర్ మీటర్లలో కూడా, కరెంటు మీటర్లలో కూడా తీసుకురావడం ద్వారా అక్కడ జరిగే విద్యుత్ చౌర్యం కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్న మిగిలిన అవకతవకలను అరికట్టేందుకు అవకాశం దక్కుతుంది అన్నది చాలామంది భావించారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఏదైతే ఉందో వాటిని తీసుకురావాలి, వాటిని ప్రజలందరికీ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా అక్కడ జరిగే విద్యుత్ చౌర్యాన్ని కానివ్వండి, అంతేకాకుండా ఏదైతే టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి అవసరమైన అవకాశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రస్తుతం ఆ స్మార్ట్ మీటర్లు మొత్తం షాక్ కొడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో వందల్లో వచ్చిన బిల్లులు ఇప్పుడు వేలల్లో వచ్చిన బిల్లులు కాస్త లక్షలకు దాటిపోవడంతో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులందరూ ఇప్పుడు ఆ షాక్కి తట్టుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే గత కొంతకాలంగా స్మార్ట్ మీటర్లలో అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తున్న పవర్ బిల్లులకు సంబంధించి వ్యతిరేకతలు అలాగే విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. దాని తగ్గట్టుగా నిన్న మంత్రి గొట్టిపాటి రవి 24 గంటల్లోగా దానిపైన స్మార్ట్ మీటర్ల పైన ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని చెప్పి కోరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఈ స్మార్ట్ మీటర్లు ఏంటి, ఈ స్మార్ట్ మీటర్ల వల్ల లాభమా నష్టమా, ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో వందలాది కోట్ల ప్రజా నిధులు దుర్వినియోగమయ్యాయన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పాయింట్స్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అదే ఇవాళ స్మార్ట్ షాక్ పాయింట్ డీకోడెడ్. ఇక మనము ఒకసారి దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఆ క్వశ్చన్లు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మొదటి క్వశ్చన్, అసలు స్మార్ట్ మీటర్లు అంటే ఏంటి, విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంటే ఏంటి అని అంటే, మనం ఏదైతే మొదటగా చెప్పినట్టుగా ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా గతంలో మనం చూసినప్పుడు సాంప్రదాయక మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ మీటర్లు అనలాగ్ పద్ధతిలో పనిచేసేవి. అనలాగ్ పద్ధతిలో పనిచేయడం ద్వారా అక్కడ ట్యాంపరింగ్కి అవకాశం ఉండేది. ఆ తర్వాత వాటిని కాస్త కొద్దిగా అప్గ్రేడ్ చేశారు. ట్యాంపరింగ్కి అవకాశం లేనట్టుగా ట్రాన్స్పరెంట్ వాటిని కనిపిస్తున్న సిచ్యువేషను మనం చూసాం. సో ఆ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్లను మనం చూసినప్పుడు స్మార్ట్ మీటర్లు కొత్తగా ఏవైతే ఏర్పాటు చేశారో వాటిలో ట్యాంపరింగ్కి అవకాశం లేదు. అంతేకాకుండా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి డేటా ట్రాన్స్ఫర్ అన్నది స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ఏవైతే విద్యుత్ రంగ సంస్థలు ఉన్నాయో వాటికి వెళ్ళడం అన్నది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ మీటర్స్లో ముఖ్యంగా పనికొచ్చే విషయము డేటా ట్రాన్స్ఫర్ అన్నది రియల్ టైంలో జరగడంతో పాటు వాటిని ఒక పర్సన్ వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని బిల్లు జనరేట్ చేయాల్సిన అవసరం లేకుండానే అది నడిచే సిచ్యువేషన్ మనకుంది. అందువల్ల స్మార్ట్ మీటర్లు ఎప్పటికైనా సరే అడ్వాంటేజ్గా మారాయి. ఆ స్మార్ట్ మీటర్లు ఈ ట్యాంపరింగ్కి కానివ్వండి, లేకపోతే ఈ రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా ఏదైతే టెక్నాలజీ వినియోగం పెరిగిందో తద్వారా ఈ అడ్వాంటేజ్ వస్తుంది అన్నది అందరూ భావించారు. దీనికి తోడు స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ చేయడం ద్వారా ఎంతో కొంత ఈ ప్రజలకు సంబంధించిన వినియోగదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీసెస్ అందించడంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసేలాగా ఆ ప్రయత్నం జరిగిందన్నది మనం చెప్పాలి. సో ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్న దాంట్లో స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం ద్వారా 25 కోట్ల ఇళ్లలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో వీటిని పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని నడిపించే ప్రయత్నం చేశారు. ఇక ఏపీలో వినియోగిస్తున్న ఈ స్మార్ట్ మీటర్ల స్టోరీ ఏంటి అన్నది కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అంటే 2022 సమయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లను బిగించాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఏదైతే రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంది, అది నేషనల్ వైడ్గా దీంట్లోకి ఆర్డీఎస్ఎస్ అంటారు దాన్ని. ఆ ఆర్డీఎస్ఎస్ని ఏదైతే తీసుకున్నారో ఆ రాష్ట్రాలకు ప్రత్యేకంగా కొన్ని అడ్వాంటేజెస్ వచ్చేలాగా అప్పటి కేంద్ర ప్రభుత్వము, అదే ప్రభుత్వం ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక అడ్వాంటేజ్ని క్రియేట్ చేసింది. తద్వారా కొద్ది నిధులను కూడా కేటాయించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆర్డీఎస్ఎస్ స్కీమ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2022లో జాయిన్ అవ్వడము, అందులో భాగంగానే ఈ స్మార్ట్ మీటర్లను వినియోగించాలన్న ఒక నిర్ణయం తీసుకోవడం అన్నది మనకు తెలిసింది. ఇందులో భాగంగానే ఇది 2022లో ప్రారంభమయ్యి 2025 మార్చి వరకు ఈ మొత్తం వీటిని అంటే ఏవైతే స్మార్ట్ మీటర్లని వినియోగంకి తీసుకొచ్చేలాగా ఒక ఒప్పందానికి కూడా వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఏపీలో వినియోగిస్తున్న స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా అప్పట్లోనే టెండర్లు పిలవడము, ఆ టెండర్లకు సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో పాటు అదాని
కూడా దీంట్లో భాగస్వామిగా మారడం అన్నది మనకు తెలిసింది. ఇందులో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్, అలాగే ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్ చెప్పున 3 డిస్కంలలోనూ వీటిని వినియోగాన్ని ప్రారంభించాలి అని ఒక నిర్ణయం తీసుకుని, అందులో ముఖ్యంగా మొదటగా వ్యవసాయ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ మీటర్లకి స్మార్ట్ మీటర్లను తగిలించడం ద్వారా అక్కడ వినియోగం ఎంత జరుగుతుంది. ఎందుకంటే అప్పటికే మనం చూసాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగము వ్యవసాయ పంపు సెట్లకి ఉచితంగా ఉండేది కాబట్టి వాటికి సంబంధించి ఎంత ఉపయోగంలోకి ఉంది, ఎంత వినియోగం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మాత్రమే వ్యవసాయ మీటర్లకు మాత్రమే స్మార్ట్ మీటర్లను మేము ఇస్తున్నామని చెప్పడంతో పాటు ఆ తర్వాత ఇండస్ట్రీస్కి కూడా వీటిని బిగించాలన్న నిర్ణయం కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదంతా మనకు కనిపిస్తుంది. ఇక స్మార్ట్ మీటర్లపై మనం చూస్తే ప్రస్తుతం ఒక వివాదం నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ వివాదాన్ని మనం చూసినప్పుడు కూడా చాలా క్లియర్గా మొదటిది ఏదైతే ఈ స్మార్ట్ మీటర్ల కొనుగోలు పేరుతో ఒక స్కామ్ జరిగింది అన్న ఒక అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి సంబంధించి ఒక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీటికి తోడు స్మార్ట్ మీటర్లపై ప్రస్తుతం ఏంటంటే ఏదైతే విద్యుత్ వినియోగదారులకు సంబంధించి మొదటగా దీన్ని కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మాత్రమే బిగించాలి, అంతేకాకుండా పరిశ్రమలకు మాత్రమే బిగించాలనే దగ్గర నుంచి సాధారణ వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లను బిగించడం అన్నది మనం చూసాం. అందులో భాగంగానే గతంలో వస్తున్న బిల్లుల కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ బిల్లులు వస్తున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రీపెయిడ్ మీటర్లను వీటిని బిగించడం ద్వారా ఏదైతే విద్యుత్ వినియోగానికి సంబంధించిన సరఫరా ఉందో బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత వాటి వెంటనే కట్ అయిపోవడము, దానికి డబ్బులు మళ్ళీ రీఛార్జ్ చేస్తే తప్ప యూజ్ చేయలేని సిచ్యువేషన్ రావడం అనేది ఒక వివాదంగా కనిపిస్తుంటే బిల్లులు అనూహ్యంగా పెరగడము, గతంలో 300 నుంచి 400 రూపాయలు వచ్చిన బిల్లులు కాస్త ఇవాళ 1000 రూపాయలు దాటింది అన్నది ఒక వాదన వినిపిస్తుంటే సామాన్య ప్రజలు, సామాన్య వినియోగదారులకు 1000 రూపాయలు తక్కువ ఎవరికి బిల్లులు రావట్లేదు అన్న విషయం మాట్లాడుతుంటే అంతకన్నా ఎక్కువ వేలల్లోనూ లక్షల్లోనూ పరిశ్రమలకు బిల్లులు వస్తున్నాయన్న వాదన కూడా వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే కొద్దిమంది వీటి మీద ఇష్యూస్ కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీరు ఒక బాక్స్లో చూడొచ్చు, ఏదైతే విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి బిగించే ప్రయత్నం చేసినప్పుడు వాటిని ధ్వంసం చేస్తున్నది. ఒకసారి ఆడియో కూడా విన్నాము. అక్కడ ఆయన ఏమంటున్నారో కూడా ఒకసారి తెలిసిన తర్వాత ఈ సంబంధించిన ఎందుకు ఈ ఇష్యూ ఏంటన్నది నేను చెప్తాను. కంపెనీ దౌర్జన్యం, అదాని కంపెనీ దౌర్జన్యం, స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు, అదాని కంపెనీ దౌర్జన్యం. సో మనకి ప్రజాగ్రహం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆ ప్రజలు ఏదైతే స్మార్ట్ మీటర్ల పేరుతో అక్కడ ఒక దోపిడీ జరుగుతోందన్న అభిప్రాయానికి రావడము, ఆ అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలోనే ఆ అదానీ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేస్తూ అదానీ కంపెనీకి సంబంధించిన నినాదాలు కూడా అక్కడ విస్తున్న కనిపిస్తోంది. అసలు అదానీ కంపెనీకి ఇప్పుడున్న స్మార్ట్ మీటర్లకి ఇప్పుడు జరుగుతున్న ఇష్యూకి మధ్య సంబంధం ఏంటన్నది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఒక స్కామ్ కూడా ఉంది. ఆ స్కామ్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కూడా భాగస్వామిగా ఉంది. దాని గురించి కూడా మాట్లాడే ముందు అసలు అదానీ కంపెనీకి ఈ స్మార్ట్ మీటర్లకు ఉన్న సంబంధం ఏంటని మనం చూస్తే 2022లో ఏదైతే మనం చెప్పినట్టుగా స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ఎప్పుడైతే వచ్చిందో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లతో పాటు కొన్ని పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు బిగించాలి అని చెప్పి దానికి సంబంధించి ఒక టెండర్ రిలీజ్ చేయడము, ఆ టెండర్లో కేవలం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఎన్పానల్ అయిన కంపెనీస్కి మాత్రమే టెండర్లు దక్కేలాగా చేసిన వెసులుబాటు ఏదైతుందో ఆ వెసులుబాటు ద్వారా కేవలం 2 కంపెనీలు, ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, రెండో కంపెనీ అదానికి సంబంధించిన పవర్, ఈ 2 మాత్రమే వీటిలో పార్టిసిపేట్ చేయడము, తర్వాత వాటిని దక్కించుకోవడం అనేది మనం చూసాం. దీంట్లో భాగంగానే ఏపీఎస్పీడీసీఎల్లో దాదాపుగా 6,19,000 కనెక్షన్లు సింగిల్ ఫేజ్, అలాగే 2.56 లక్షల 3 ఫేజ్ కనెక్షన్లను అమర్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీసీపీడీసీఎల్లో 7.23 లక్షల సింగిల్ ఫేజ్ కనెక్షన్లు, 1,09,000 3 ఫేజ్ కనెక్షన్లు కూడా అప్పుడు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏపీ ఈపీడీసీఎల్లో 6,09,000 కనెక్షన్లు సింగిల్ ఫేజ్లోను, 1,15,000 3 ఫేజ్ మీటర్ల కనెక్షన్లు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ అదానీ కంపెనీ ఏదైతే ఉందో అదానీ కంపెనీకి సంబంధించి వాటిని అక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తున్న నేపథ్యంలో సాధారణం కన్నా ఎక్కువ బిల్లులు వస్తున్నాయన్నదే ఇక్కడ ముఖ్యంగా వినిపిస్తున్న ఒక ఏదైతే ఉందో విమర్శగా మనకు కనిపిస్తుంది.